దసరా దీపావళి సందర్భంగా వివిధ షోరూములు ఇస్తున్నటువంటి ఆఫర్లు ఒకవైపు, కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి జిఎస్టీతో మంగళగిరి ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా ప్రధాన కార్ల షోరూముల వద్ద కొనుగోలుతో మాత్రం కలకలాడుతూ కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జిఎస్టీ రేట్లు అందుబాటులోకి వస్తాయని తెలిసిన వెంటనే ఇప్పటి వరకు వివిధ షోరూముల వద్ద కొనుగోలు శక్తి బాగా తగ్గింది. కానీ నిన్న నుంచి మాత్రం అటు ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, కొనుగోలు శక్తి బాగా పెరిగిందంటున్నారు. దసరా దీపావళి పురస్కరించుకొని షోరూములు ఇచ్చినటువంటి ఈ యొక్క తగ్గింపుతో పాటు జిఎస్టీ తగ్గిన నేపథ్యంలోనే ఒక ద్విచక్ర వాహనం సరాసరి 10 నుంచి 15,000 వరకు తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పేద మధ్యతరగతి ప్రజానికి మాత్రం కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈసారి దసరా దీపావళి పండుగ సీజన్లో వాహనాలు కొనుగోలు చేయడానికి జిఎస్టీ తగ్గింపుతో పాటు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సంబంధిత షోరూమ్ యజమానులు మాత్రం ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే మంగళగిరి ప్రాంత ప్రజానీకం ఇప్పటి వరకు కార్లు కొనుగోలు చేయాలంటే అటు గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇటీవల కాలంలోనే మంగళగిరి బైపాస్ రోడ్ ప్రక్కనే కొత్త కార్ల షోరూమ్ నిలుస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఈసారి మాత్రం అటు ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, దసరా దీపావళి పండుగ పుణ్యమ అంటూ వ్యాపారం జోరుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.